ఇది జపాలి అండి. ఆంజనేయ స్వామి. హలో అండి, ఇది జపాలి తిరుపతి దగ్గర ఉంది. ఆంజనేయ స్వామి ఇక్కడ పుట్టారు అని అంటారు. అది మెట్ల మార్గం అటువైపు ఉంది. ఆ మెట్లు ఎక్కలేమని ఇటువైపు నుంచి అడ్డు త్రోవ ఉందంట. ఇటు నుంచి ఏమో మేము వెళ్తున్నాము. ఇవన్నీ చూడండి, రాళ్ళు, ఇదంతా ఎలా ఉంది. మొత్తం 1 కిలోమీటర్ దూరం ఉంటుందంట. ఎలా వెళ్ళాలో తెలీదు. ఆ మెట్లు అసలు ఎక్కలేమని ఇలా వచ్చామన్నమాట. ఇవి మొత్తం ఈ మార్గం అంతా రాళ్ళు చూడండి, తుప్పలు, అడవులు అన్నమాట. అడవుల మధ్యలోంచి వెళ్ళాలి. ఇవ్వండి చూసారా, ఆంజనేయ స్వామిని చూడడానికి వెళ్తున్నాం. కొంచెం దేవుణ్ణి చూడాలంటే కొంచెం కష్టపడాలి. అది చూసారు, మొత్తం అడవులంతా. చూడండి, ఇక్కడ ఇది ఆకాశగంగా డ్యామ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఆకాశగంగా పడుతుంటుంది. పవిత్రమైన గంగా జలం, అందులోని స్నానాలు అందరూ చేస్తారు. అది మళ్ళీ ఈ రాళ్ళు చూసారా, వరుసగా పేర్చారు, రాళ్ళ మీద రాళ్ళు. అలా పేర్చితే ఇల్లు కట్టుకుంటారని ఒక నమ్మకం అన్నమాట. సొంత ఇల్లు కట్టుకుంటారని. చూసారా, చిన్న చిన్న రాళ్ళు ఎలా పేర్చారు. ఇది డ్యామ్, ఆకాశగంగా డ్యామ్. చూడండి, ఇంకా చాలా కొండలు, ఇవన్నీ మొత్తం కొండలు, గుట్టలు ఉన్నాయి. రాళ్ళు, రప్పలు అన్నీ ఉన్నాయి. ఇగోండి, మీద ఎండ సుర్రు మాట ఉంది, కిందేమో రాళ్ళు. రాళ్ళు కిందన గుచ్చేస్తున్నాయండి. చాలా ఘోరంగా ఉంది రూటు. నేనేదో బాగుంటుంది అంటే మామూలు రోడ్డు అనుకొని వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది ఇది అక్కడ ఏదో పడవ ఉంది. చూడండి అమ్మో, ఎన్ని రాళ్ళు ఉన్నాయి చూడండి. చూసారా, రాళ్ళు. తిరుపతి కొండలు, తిరుపతి కొండలలో జపాలి. ఎండ అబ్బా, చూడండి ఎక్కలేక ఎక్కుతున్నారు. అమ్మో, ఎలా దిగాలో బాబాయ్ తెలియట్లేదు నాయన. చూడండి చూడండి, అక్కడ పడవ ఉంది, ఇవేవో రాళ్ళు. ఇది డ్యామ్, ఇది డ్యామ్. చూసారా, అమ్మో జారుతున్నాయి. ఇట చక్కగా పోతే రోడ్డు వస్తుంది. ఈ జపాలి గుడి, ఆంజనేయ స్వామి గుడి ఇటు ఉంది. ఇది డ్యామ్. ఇది ఇటు ఆకాశగంగా డ్యామ్. చూడండి, ఇటు మొత్తం మేము మెట్ల వైపు నుంచి మార్గం ఉంది, కానీ మేము అటు మెట్లు ఎక్కలేక ఈ అడ్డద్రోవ నుంచి వచ్చాం. ఇగోండి చూసారా, ఇవన్నీ మొత్తం అడవులు అనమాట. ఈ బొంగు చెట్లు, వెదురు చెట్లు అనమాట. చూసారా, మొత్తం ఈ డ్యామ్, ఇదంతా డ్యామ్. వాటర్ ఇంకా లేదు. నీళ్ళు ఉంటే బోట్ వేసుకొని వస్తారనమాట. అవా ఆ అంకులు బేగ వెళ్ళిపోయారు. చూడండి, ఇదంతా అడవులే, అడవి ప్రాంతం, మొత్తం అడవి ప్రాంతం ఇదంతా. చూసారా, రాళ్ళు, రప్పలు. చూసారా, ఇవ్వండి, చిన్న ఇల్లు కట్టుకున్నారు ఎవరు. రాళ్ళ మీద రాళ్ళు పేరిస్తే ఇల్లు కట్టుకుంటారంట. సొంత ఇల్లు, సొంత ఇంటి కళ నిజం అవుతుంది. అందుకే చూసారు, చాలా. ఇదిగోండి కనిపిస్తుంది, అదే జపాలి ఆంజనేయ స్వామి గుడి. అయితే రావడం చాలా కష్టం. మెట్లున్నాయి. ఇంకా ఆ పక్కన కొండల మీద నుంచి కూడా రావచ్చు, కానీ రాళ్ళు అన్నీ ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది రావాలంటే. మేము భోజనం చేసిన వెంటనే బయలుదేరిపోయాము, నడలేకపోయామన్నమాట. చాలా. చూసారా, ఎన్ని 1000 మెట్లు ఉంటాయా? చాలా ఎక్కువ మెట్లు ఉంటాయి. అమ్మ దేవుడా, ఆంజనేయ స్వామి కనిపించారు. ఇదేం తీర్థం? ఇదేంటిది? ఇది కోనేరు. చెట్లు, ఇక్కడ కూడా జనం ఉన్నారు. చూసారా, ఇదే ఆంజనేయ స్వామి.
तो स्वामी से बात करना, स्वामी बताएगी। मैं तो एमपी से आया हूँ, एमपी से। मेरा भी ट्रांसफ़र हुआ यहाँ पे 10 दिन पहले। कैमरा मत कर देना।